తను వెళ్ళాలి కాబట్టి దీని ఆయన పంపించేద్దాం. పంపించినాక తను వెళ్ళినాక ఎన్ని చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరు కమెండబుల్ జాబ్ చేశారు, అందరినీ మెన్షన్ చేయాలి. నేను నిజం చెప్తున్నా, ఎవరైనా సెట్లో ఆర్టిస్ట్ వస్తే అని వెయిట్ చేస్తున్నాము, లేదా ఇంకా చాలాసేపు అయిపోయింది వచ్చేసి ఇప్పుడు త్వరగా షార్ట్ తీయాలి, లేకపోతే అరే సరిగా అవ్వట్లేదు ఇలా డైరెక్ట్ టెన్షన్ ఉంటుంది ఇప్పుడు. కానీ మొత్తం మీద నేను ఆ టెన్షన్ పడని ఒకే ఒక ఆర్టిస్ట్ అయినా వచ్చాను అనుకో, సుకు నేను యోగా చేసుకుని 9కి రానా, వదిలే 7కి వచ్చేస్తానులే, మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ సుకు నేను 4 o'clock వెళ్ళాలి అని మళ్ళీ వచ్చి ఇవ్వండి, నువ్వు టెన్షన్ పడకు, నేను తర్వాత వెళ్తాలే, ఓకే తీసుకున్న తర్వాత వెళ్తా, నువ్వు హ్యాపీ చేసుకో అని. సో అది ఇంకా గుర్తొస్తే కొన్నిసార్లు ఆయన ఉన్నారు, ఆయన కోసం వెయిట్ చేస్తున్న విషయం మర్చిపోయాను. అంటే ఇంక నా పనిలో నేను పని హ్యాపీ చేసుకోవచ్చు అనమాట, ఆయన వెయిట్ చేస్తారా లేదా. ఆయన ఒక సీన్లో మొత్తం మేకప్ అంతా మొత్తం దెబ్బలు తిన్న మేకప్ ఉంటుంది, అది అడిట్గా చెప్తున్నా, అంటే మ్యాటర్ రివీల్ చేయకూడదు అని చెప్తున్నా అసలుగా. సో మొత్తం అంతా వూండ్స్తో కంప్లీట్గా ఫేస్ అంతా వూండ్స్ అని మొత్తం అంతా చండాలని మేకప్ అది. ఆ మేకప్తో ఆయన మేకప్ చేంజ్ చేసి ఆల్మోస్ట్ 8 hours కూర్చోబెట్టేశారు. 8 hours? 8 hours అంటే షార్ట్ తీస్తాననుకున్నాను, కానీ ఏదో లేట్ అయిపోయింది అని వెయిట్ చేస్తున్నారు. బట్ మళ్ళీ వెళ్తే ఓకే నో ప్రాబ్లం, నేను ఇలాగే పడుకుంటాను, నో ప్రాబ్లం ఇలాగే ఉంటాను, కొన్ని పని తీసుకోను వచ్చిన తర్వాత అని. సో తర్వాత ఎప్పుడో మధ్యాహ్నం షార్ట్ తీస్తే అంతే, ఒకసారి హీ బిలీవ్స్ ఆయన ఇంకా మొత్తం ప్రాణం పెట్టేస్తారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్. అసలు మాలాంటి ఆర్టిస్ట్కి అవకాశం దొరకటం ఇలాంటి డైరెక్టర్స్తో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ అ పాయింట్. అట్లాంటి ఛాన్స్ దొరికినప్పుడు అటువంటి డైరెక్టర్స్ని దగ్గరికి కూడా వెళ్ళకూడదని నా ఫీలింగ్. నేను అందుకనే కనపడేవాడిని కూడా కాదు, కనపడితే మళ్ళీ దానికి వెయిట్ చేస్తున్నాడా, హింట్ ఇస్తున్నాడా, ఇట్లాంటి డౌట్లు వస్తాయని ఎక్కడో ఉండేవాడిని. ఓకే, కానీ లేదు, మీలాంటి ఆర్టిస్ట్ దొరకడం టాలీవుడ్ అదృష్టం సీరియస్గా. అట్లీస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అసలు ఇంత వెరైటీ ఆఫ్ కథలు రావడం, క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, దానికి మీలాంటి ఆర్టిస్టులు ఉండి ప్రాణం పోయడం అనేది నిజంగా ప్రేక్షకులుగా మా అదృష్టం అని చెప్పాలి ఈ పీరియడ్ ఆఫ్ టైం.